ఆకలిని మెరుగుపరిచేందుకు పత్యాహారానికి కావలసిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం. సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, వాము, సైంధవ లవణం, జీలకర్ర, ఇంగువ, నల్ల జీలకర్ర. మరి డాక్టర్ గారు, ఆకలిని మెరుగుపరచడానికి ఒక పత్యాహారాన్ని తయారు చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఎలా తయారు చేసుకోవాలంటారు? ఇదేంటంటే ఆకలిని మెరుగుపరచడానికి మనం చేసుకునేటువంటిది ఒక పొడిలాగా చేసుకుంటాం అనమాట. ఏదో మనం సాంబార్ పొడి, చారు పొడి అలా చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా ఇది కూడా ఒక పత్యాహారపు పొడిని తయారు చేసుకుంటాం. ఇందులో మనకు కావాల్సినవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి వంటింట్లో ఉండేటువంటివి. ఒక నల్ల జీలకర్ర ఒకటి నార్మల్గా మనం ఇంట్లో పెట్టుకోము. వీటిలో కొన్నింటిని మనం అంటే కొద్దిగా వేయించి పొడి చేసుకోవాలి. కొన్నింటిని మామూలుగా యాజ్ ఇట్ ఈస్గా పొడి చేసేసుకోవచ్చు అనమాట. ముందు వేయించుకోవాల్సినటువంటి వాటిని ఒక్కసారి వేయించుకుందాం. మొట్టమొదటి జీలకర్రను తీసి వేయించుకుందాం. ఒట్టిగా కొంచెం మూకుట్లో వేసి, అంటే నూనె నెయ్యి ఏం వేయక్కర్లేదు, ఒట్టిగా వేయించుకోవాలి దీన్ని. జీలకర్రకి ఏంటంటే కడుపులో పుట్టాల్సినటువంటి ఎంజైమ్స్ అవి బాగా పుట్టేలాగా చేయటం, కడుపులో కొద్దిగా గ్యాస్ అది నిండిపోకుండా ఉండేలాగా చూడడం, అంటే జీర్ణాశయం చక్కగా ఫంక్షన్ చేయడానికి బాగా ఉపయోగపడేటువంటి లక్షణం ఉంటుందన్నమాట. జీలకర్ర వేగిపోయింది కదా, కొద్దిగా వేయించుకుంటే చాలు. దాన్ని తీసి పక్కన పెట్టండి, చల్లారుతూ ఉంటుంది లోపు. తర్వాత వాము కూడా కొద్దిగా అదే పరిమాణంలో, జీలకర్ర ఎంత తీసుకున్నాం అదే పరిమాణంలో తీసుకొని దాన్ని కూడా వేయించుకోవాలి. వాము కూడా ఆకలి జీర్ణశక్తి బాగా మెరుగుపడటానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది కూడా ఏంటంటే కడుపులో గ్యాసెస్ అవి తయారవకుండా, ఒకవేళ ఏమైనా గ్యాసెస్ ఉంటే అవి తగ్గించుకుందుకు కూడా వాము బాగా సహాయపడుతుంది అనమాట. ఆ వామును కూడా మనం వేయించి పక్కన పెట్టేసుకుని కొంచెం చల్లారాక చూర్ణం చేసుకోవాలి. కొద్దిగా సొంఠిని కూడా మనం వేయించుకోవాలి. సొంఠికి ఏంటంటే కొంచెం నెయ్యి వేసి ఆ నేతిలో వేసి వేయించుకోవాలి. సొంఠికి ఆకలిని పెంచేటువంటి గుణం చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దాన్ని దీపన ద్రవ్యం అంటారు. అంటే ఆకలిని పెంచేటువంటిది అని అర్థం దానికి. మామూలుగా మనం వంటింట్లో కూడా ఇప్పుడు ఇంట్లో ఉంటుంది, ఎక్కడి నుంచి తెచ్చుకోకర్లేదు. ఆకలిని పెంచడం, జీర్ణశక్తిని పెంచడం అనేటువంటిది సొంఠికి ఉండేటువంటి ప్రత్యేక గుణం. సో సొంఠిని కొంచెం నేతిలో వేయించి దాన్ని కూడా పక్కన ఉంచుకుని చల్లారే వరకు ఉంచేసి తర్వాత చూర్ణం చేద్దాం. తర్వాత పిప్పళ్ళను కూడా అలాగే కొద్దిగా నేతిలో వేయించి చూర్ణం చేసుకోవాలి. సొంఠిలాగానే పిప్పళ్ళు కూడా ఆకలిని జీర్ణశక్తిని పెంచేటువంటివి. ఇందులో మనం వాడేటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఆకలిని జీర్ణశక్తిని పెంచేటువంటివే. ఇవన్నీ కలిపి ఏంటంటే ఒక ఆహారంలాగా తయారు చేసుకున్నప్పుడు ఇందులో ఏదో ఒక పదార్థాన్ని కొంచెం వేడి చేసే గుణం ఉన్నా అది మిగతా పదార్థాల వల్ల తగ్గిపోయి ఆ వేడి సమస్య ఏమీ లేకుండా చక్కగా పనిచేస్తుంది అనమాట. చాలమ్మా, పిప్పళ్ళు కూడా ఆపేసి కొంచెం చల్లారనిద్దాం. చల్లారాక చూర్ణం చేద్దాం. అవి చల్లారి మనం చూర్ణం చేసుకునే లోపు మిగతా పదార్థాలన్నీ కూడా కలుపుకుందాము. మనం ఇప్పుడు తీసుకోబోయేటువంటిది ఏంటంటే మిరియాలు. మిరియాలు కూడా చక్కగా ఆకలిని జీర్ణశక్తిని బాగా పెంచుతాయి. మిరియాలను ఒట్టిగా పొడిలాగా చేసేసుకుని మిరియాల పొడిని ఒక 25 గ్రాములు తీసుకుందాం. నల్ల జీలకర్ర కూడా ఏంటంటే కడుపులో గ్యాసెస్ అవి తయారవకుండా ఉంచి కడుపులో ఉండాల్సినటువంటి ఎంజైమ్స్ అన్ని సరిగా సెక్రెట్ అయ్యేలాగా, యాసిడ్ సరిగా ఉండేలాగా చేసి ఆకలిని జీర్ణశక్తిని కూడా బాగా పెంచుతుంది. నల్ల జీలకర్రను కూడా పొడి చేసుకుని 25 గ్రాములు తీసుకోవాలి. మనం ఈ పత్యాహారంలో ఇంగువను వాడుకుంటున్నాం. ఇంగువ కూడా మనకి వంటింట్లో ఉండేటువంటిదే. ఇంగువ చూర్ణంలాగా మీరు వాడుకున్నట్టయితే కనుక ఇంగువ చూర్ణం తీసుకోండి. అలా కాక ఇంట్లో ఇంగువ అంటే పలుకులు పలుకులుగా ఉన్నట్టుగా ఉన్నదైతే కనుక దాన్ని కొద్దిగా నేతిలో వేయించి తర్వాత పొడి చేసుకోవాలి. లేదా బజార్లో రెడీగా మనం పొడి లాంటివి తెచ్చుకున్నట్టయితే ఆ పొడినే వాడుకోవచ్చు అనమాట. ఇంగువ పొడి కూడా 25 గ్రాములు కలపాలి. ఇంకొకటి ఏంటంటే సైంధవ లవణం. ఉప్పులో ఉండేటువంటి వాటిలలో ఉత్తమమైనట్టుగా చెప్తాం అనమాట. ఆయుర్వేదంలో రకరకాల ఉప్పుల్లోనూ సైంధవ లవణం అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది. దీనికి ఆకలిని జీర్ణశక్తిని పెంచేటువంటి గుణం చాలా బాగుంటుంది. మామూలుగా సాల్ట్స్ అన్నీ కూడా ఆకలిని బాగా పెంచుతాయి. అందులో సైంధవ లవణం ఆకలి పెరగడానికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. సైంధవ లవణాన్ని కూడా మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని దాన్ని 25 గ్రాములు వేసుకుందాం.
సొంఠి చూర్ణాన్ని, పిప్పళ్ళు అవి చూర్ణాలు చేసుకున్నాం కదా, ఆ చూర్ణాలు కూడా కలుపుదాం. సొంఠి చూర్ణం 25 గ్రాములు, పిప్పళ్ళ చూర్ణం 25 గ్రాములు, జీలకర్ర చూర్ణం కూడా 25 గ్రాములు, వాము చూర్ణం 25 గ్రాములు. మొత్తం ఇప్పుడు మనకి మనం అనుకునేటువంటి ఈ పథ్యాహారంలో కావాల్సినటువంటి అన్ని పదార్థాలను కూడా కలిపేసాం. చక్కగా పొడంతా కూడా కలిసిపోయేలా కలుపుకోవాలి దాన్ని. అంటే ఈ పథ్యాహారాన్ని మనం పొడి రూపంలో చేసుకున్నాం కనుక దాదాపుగా ఒక నెల రోజులు దాన్ని హాయిగా అలాగే ఒకసారి చేసి పెట్టుకున్నాం అంటే నెలలు సుఖంగా వాడుకోవచ్చు. దాన్ని రోజు ఎప్పటికప్పుడు చేసుకోవాలేమో అనేటువంటి బెంగ అవసరం లేదనమాట. నెల రోజుల వరకు దాన్ని వాడుకుంటూ ఉండొచ్చు. ఆకలిని మెరుగుపరచడానికి మనకు కావాల్సిన పథ్యాహారం పొడిలాగా తయారు చేసుకొని పెట్టేసుకున్నాం కదా, దీన్ని ఎలా తీసుకుంటే మంచిదంటారు? ఈ ఆకలి బాగా పెరగడానికి ఏంటంటే, ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఈ పొడిని ప్రతిరోజు ఆహారం తీసుకునేటప్పుడు అన్నం తింటాం కదా మామూలుగా, అన్నం తినేటప్పుడు ఏంటంటే వేడి వేడి అన్నం మొట్టమొదటి ముద్ద, ఒక ముద్ద అన్నాన్ని తీసుకొని ఆ అన్నంలో ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఈ పొడిని ఒక చెంచాడు వేసి అందులో కొంచెం కరిగిన నెయ్యి కూడా కలుపుకొని ఒక్క ముద్దలాగా తీసుకోవాలన్నమాట. రోజు 2 పూట్ల ఈ పథ్యాహారాన్ని ఒక చెంచా పొడిని మొట్టమొదటి ముద్దలో వేసుకుని తింటూ ఉన్నట్టయితే కనుక ఆకలి చక్కగా మెరుగుపడుతుంది. ఆకలి బాగుంటే జీర్ణం బాగుంటుంది, జీర్ణం బాగుంటే ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.